రౌడీ హీరోకి పవర్ స్టార్ సైడ్ ఇవ్వట్లేదా? ఇక వచ్చేస్తాను అంటున్న విజయ్ని మన పీకే అడ్డుకుంటున్నాడా? మేలో వచ్చేస్తాను అంటున్న కింగ్డమ్ ని హరిహర వీరమల్లు ఇబ్బంది పెడుతున్నాడా? ఖచ్చితంగా ఈ రెండు చిత్రాల మధ్య క్లాష్ తప్పదా? లెట్స్ వాచ్. వరుస డిజాస్టర్ తో డీలా పడ్డ విజయ్ ని ఇప్పుడు పవన్ తన సినిమాతో ఇబ్బంది పెట్టేలాగే కనిపిస్తున్నాడు. ఆగుతూ సాగుతున్న హరిహర వీరమల్లు వాస్తవానికి మార్చి 28నే రావాలి. అయితే మేమింకా రెడీ కాలేదంటూ వెనక్కి వెళ్లిపోయిన పవన్ మే 9న పక్కాగా వస్తామంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాడు. దీంతో జోరుగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కంప్లీట్ చేసుకున్న కింగ్డమ్ సినిమా మే చివర్లో వచ్చేందుకు సిద్ధమైంది. కానీ పవన్ వాలకం చూస్తుంటే చెప్పిన మే 9న కాకుండా మే చివర్లోనే వచ్చేలా కనపడడంతో తన సినిమాని తేవాలా వద్దా అన్న డైలమాలో పడిపోయాడు విజయ్. అయితే కాసింత ధైర్యం తెచ్చుకొని మేకర్స్ మేలో ఎట్టి పరిస్థితుల్లో వచ్చేస్తామని చెప్పడమే కాస్త ఆశ్చర్యం. సితారా బ్యానర్ లో వస్తున్న కింగ్డమ్ ని పవన్ కి పోటీగా నాగవంశీ రిలీజ్ చేస్తాడని ఎవ్వరూ అనుకోరు. డేర్ గా అనౌన్స్ చేశారంటే హరిహర వీరమల్లు ఆగమనం మరింత ఆలస్యమన్న ఇన్ఫర్మేషన్ వచ్చే ఉండాలి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, ఇంటెన్స్ టైటిల్, టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా ఈ నెల 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు కన్ఫర్మ్ చేస్తూ తాజాగా మేకర్స్ మరో వైల్డ్ పోస్టర్ ను వదిలారు. కింగ్డమ్ మే నెలని పరిపాలించడానికి సిద్ధంగా ఉంది అనే క్యాప్షన్ తో వదిలిన ఈ పోస్టర్ రౌడీ ఫ్యాన్స్ కి మంచి బూస్టప్ ఇస్తోంది. టీ టౌన్ టాక్స్ ప్రకారం హరిహర వీరమల్లు గనుక మరో నెలకి వెళ్లిపోతే రౌడీకి ఎలాంటి అడ్డు ఉండదు. ఒకవేళ చేయాల్సిన 4 రోజుల షూట్ చకచకా చేసి మే చివరి వారానికి సిద్ధమైతే గనుక కింగ్డమ్ సినిమా మరో రిలీజ్ డేట్ ని వెతుక్కోక తప్పదు. మొత్తానికి విజయ్ దేవరకొండ సినిమా ఫ్యూచర్ మన పవర్ స్టార్ చేతిలో ఉందన్నమాట. For more videos like this, subscribe Big TV channel.